ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభించిన సీఎం 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్న రేవంత్. మంచి పనులు చేస్తే శాపనార్థాలు పెడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయన్న ముఖ్యమంత్రి. ధరణి స్పెషల్ డ్రైవ్ గడువు పెంపు ఈ నెల 17 వరకు సమస్యల పరిష్కరణ. కష్టాల్లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఐసీయూ సిబ్బంది 8 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు. రాష్ట్రంలో 40 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రతలు. ఉక్కపోతతో జనం పరేషాన్. డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ మంచి పనులు చేస్తున్నా శాపనార్థాలు పెడుతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా మణుగూరులో మంత్రులతో పాటు ప్రజా దీవెన సభలో పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి. మణుగూరు సభతో బీఆర్ఎస్ కు దడ పుట్టిందన్నారు. మాటిస్తే సోనియా గాంధీ వెనక్కు తగ్గరని చెప్పారు సీఎం. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఏనాడు బీఆర్ఎస్ ను నమ్మలేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలవబోతున్నట్లు సీఎం తెలిపారు. ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి గాక చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు. తండ్రి కొడుకులు, మామ, అల్లుడు, అయ్యా, బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగుతుందా? ఉట్టి తెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీల అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగ సమితి. ఇలా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించారు. మీరు వచ్చి మా గురించి మాట్లాడే బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి. నిజామాబాద్లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి. ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్లో టికెట్ ఇయ్యవా? మళ్ళీ అక్కడి జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా? రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8తో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముక్కై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి.
రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను ప్రారంభించారు సీఎం. ఆడబిడ్డల పేరుతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు సీఎం రేవంత్. పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇల్లాలిని చూడు ఇల్లుని చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి ఆయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి, ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు మంత్రులు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా దళితులున్నా ఇంకొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మిత్రులను ఒక్కసారి ఆలోచన చేయండి. మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్లో అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం, ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోలేదు. చెప్పిన మాటల ప్రకారం నిలబెట్టాలనే ఆలోచనతో మనం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే 7,740 కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి బడ్జెట్లో నిధులు కేటాయించి అధికారికంగా ఈరోజు లాంఛనం చేస్తున్నాం. ఇదేదో తూతూ మంత్రంగా ఆషామాషిగా చేస్తున్న కార్యక్రమం కానే కాదు. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా 10 సంవత్సరాలు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఎవరికి ఇల్లు అన్నటువంటి ఆ చరిత్ర కేవలం 90 రోజులు కాకుండానే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు కేటాయించిన మాట తప్పకుండా
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లని కేటాయిస్తూ అధికారికంగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆనాటి ముఖ్యమంత్రి గాని ఆనాడు కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇల్లు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానిది. డబుల్ బెడ్రూమ్ అనే ఒక బొమ్మను చూపించి కేవలం బొమ్మ వరకే పరిమితం చేసిన ఆనాటి ముఖ్యమంత్రి గారు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని మనమెత్తిన ఈనాడు పెట్టిన ఆ ప్రభుత్వుడు చిట్ట చివరికి ఆ రాముల వారికి ఇస్తున్న 100 కోట్లు కూడా ఇవ్వలేని గొప్ప చరిత్ర ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని మీకు చెప్పక తప్పదు. ఆనాడు అభయహస్తం ద్వారా 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 కార్యక్రమాలు మీ గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. సాధ్యమైనంత వరకు పోడు భూములు పట్టా ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం నీళ్ళిచ్చే కార్యక్రమం అంటే బోర్లు ఎంచుకునే కార్యక్రమాన్ని చేపట్టుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, మాయ మాటలతోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు. ఆయన మాత్రం ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కొడుకు బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు తప్ప పేదవానికి ఒక్క ఇల్లన్నా కట్టినా ఇక్కడున్న అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు 6 గ్యారెంటీల్లో ముఖ్యమైన గ్యారెంటీ శ్రీరాముని పాదాల వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం ఎమ్మెల్యేలం ఈ 5 ఏళ్ళ పేద ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరికి కూడా చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రితో పాటు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇచ్చుకుంటూ భద్రాచలం ఇన్ఛార్జ్ మినిస్టర్, ఖమ్మం జిల్లా మినిస్టర్గా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం. ఆనాడు ఇందిరమ్మ నుంచి ఈనాటి సోనియమ్మ వరకు మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవి సంపూర్ణంగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం పేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టిరు తప్ప ఏ పేదలకు కూడా ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని మరి ఆచరణలో తీసుకురావడం కోసం ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలాలు పేదలకు అందించడం కోసం ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా మహిళలకు అందరికీ బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణం మూలంగా ప్రతి ఇంట్లో మహిళ తన అవసరాలను తీర్చుకోవడం కోసం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలెక్కే బస్సుల మీద విపరీతంగా రేట్లు పెంచింది. కానీ ఈనాటి ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి 5-6 వేల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మా అక్కలకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారెంటీల్లో అతి ముఖ్యమైనటువంటి మీరు కోరుకున్నటువంటి మీకు అవసరమైనటువంటి పథకం ఇందిరమ్మ ఇళ్ళు. అది సాక్షాత్తు భద్రాద్రి రాముని చెంతలోనే మీకు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆనాడు మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈనాడు యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకొని భద్రాద్రి రాముని చెంతన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడానికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
భద్రాద్రి చరిత్ర ఆ రాముని దయ వల్ల నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని చేసేటటువంటి భాగ్యం ఆ శ్రీరామచంద్రుడు నా జీవితంలో కల్పించారు. తద్వారా ఈ భద్రాద్రి నియోజకవర్గంలో అన్ని మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యంతో పాటు విద్యా సౌకర్యంతో పాటు వైద్య సౌకర్యాలతో పాటు సాగునీటి సౌకర్యాల కోసం రూపకల్పన చేశాం. వాజేడు మండలంలో మోడికుంట ప్రాజెక్టు అది పెండింగ్లో ఉంది. రెండవది వెంకటాపురం మండలంలో పాలెంవాగు ప్రాజెక్టు పూర్తయింది. దానికి పూర్తిగా సామర్థ్యంలోకి తీసుకురావాలి. దొమ్మగూడెం మండలానికి ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతోటి భవిష్యత్తులో దాన్ని కూడా సాకారం చేసుకో. ధరణి విజ్ఞప్తుల పరిశీలన గడువును సర్కారు పొడిగించింది. మార్చి 17 వరకు దరఖాస్తుల పరిశీలనకు అవకాశం ఇచ్చింది. వారం రోజుల స్పెషల్ డ్రైవ్ లో లక్షల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు అధికారులు. తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. పెండింగ్ భూ సమస్యలు మరిన్ని మిగిలిపోవడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మేడ్చల్లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఎట్లా పట్టా చేశారని ప్రశ్నించారు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి. అక్కడే ఉన్న రైతుల ల్యాండ్స్ నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. ధరణి కమిటీ లోపాలపై సీఎస్ కు అనేక వినతి పత్రాలు ఇచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే గతంలో కేసీఆర్ పార్టీ బి కాలంను తీసుకురావడంతో 18 లక్షల ఎకరాలు కన్వర్ట్ అయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సమస్యలను అంచెలంచెలుగా పరిష్కారం చేస్తున్నామన్నారు కోదండరెడ్డి. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, ధరణి కుంభకోణం సంబంధించి వివరాలేంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ధరణి లోపాలు ఉన్నాయో, ధరణి సమస్యలతోని రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, దానికి సంబంధించి ధరణిలో ఉన్నటువంటి లోపాలు, దాని వల్ల ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి కమిటీని, ఒక ప్రత్యేక ధరణి కమిటీని వేశారు. ఆ ధరణి కమిటీకి సంబంధించి వాళ్ళు ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు ఇంత రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని దానిపైన ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు అయ్యారు. సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎవరైతే ఈ భూ సమస్యల మీద అవగాహన ఉంటుందో ఆ అవగాహన ఉన్నటువంటి కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఇట్లా పలుమార్లు సమావేశమై ఇందులో ఏ సమస్యలు మనం ఇప్పటికిప్పుడు ఏ సమస్యలు పరిష్కరించవచ్చు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించే విధంగా ముందుకెళ్లొచ్చు అనే దానిపైన ఈ కమిటీ ఒక అంచనాకు వచ్చింది. ఆ అంచనాకు వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ అధికారం రాకముందు నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులు 2,45,000 దరఖాస్తులు ఈ ధరణి సమస్యల మీద, ధరణి లోపాలకు సంబంధించిన దాని మీద రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 2,45,000 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు వాస్తవానికి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ ధరణికి సంబంధించి ధరణిలో ఉన్నటువంటి లోపాలు కానీ, సమస్యలు కానీ వీటిని పరిష్కరించాలన్నా, ఈ దరఖాస్తులను తీసుకోవాలన్నా కేవలం జిల్లా కలెక్టర్కు మాత్రమే ఆ అధికారం ఉండేది. సో జిల్లా కలెక్టర్ తప్ప మిగతా ఎవరికి కూడా ఈ ధరణి మీద తీసుకునే దరఖాస్తులకు సంబంధించి తీసుకునే అధికారం లేకుండే. సో దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం నిర్లక్ష్యానికి గురయ్యాయి. చాలా మంది రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈ ధరణి కమిటీ వచ్చిన తర్వాత వీటిపైన ఒక ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఈ ధరణి పైన ఉన్నటువంటి దరఖాస్తులను పరిష్కరించే విధంగా ఏదైతే ధరణి కమిటీ సూచనల మేరకు మార్చి 1 నుంచి 10 వరకు ఈ వారం రోజుల పాటు దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నది. అయితే దీంట్లో మొత్తం 2,45,000 దరఖాస్తులకు గాను ఈ వారం రోజుల్లోనే 1,00,000 దరఖాస్తుల వరకు నివేదికలు రెడీ అయ్యి, అంటే ఈ 1,00,000 దరఖాస్తుల వరకు కూడా
పరిష్కార దిశగా ముందుకెళ్తున్నది చెప్పొచ్చు. సో రైతుల నుంచి తర్వాత ఈ దరఖాస్తుల పరిష్కారం కూడా అధికారుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో దీన్ని మరో వారం రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ను పెంచుతున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఈ ధరణి కమిటీ ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి దీంట్లో చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా ఇంకోటి కూడా మేజర్ ఇష్యూ కూడా చెప్పారు. ఏదైతే నిషేధిత జాబితా అనేది 2 రకాలుగా ఉంటుంది ధరణిలో. నిషేధిత జాబితాలో ఏదైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో ఆ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఒకటి నిషేధిత జాబితా ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఈ పార్ట్ బి అనేది మధ్యలో తీసుకొచ్చారు. ఈ పార్ట్ బి అనేది కూడా ఒక నిషేధిత జాబితా కిందికే వస్తుంది. అయితే ఇందులో అన్ని కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయి. సో నిషేధ 2 రకాలు, నిషేధ జాబితా అది గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండేది ఒకటైతే, పార్ట్ బి పేరుతోని ప్రైవేట్ ల్యాండ్స్ ని కూడా ఒకటి నిషేధ జాబితాగా ఈ ధరణి పోర్టల్లో క్రియేట్ చేశారు. అయితే ఇందులో మేజర్గా ఈ పార్ట్ బిలో ఉన్నది కేవలం ఈ రాజకీయ అవసరాల కోసము, ఎన్నికల అవసరాల కోసము. సో ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసే విధంగానే ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చింది అని చెప్పేసి ఈ ధరణి కమిటీ అధ్యయనంలో తేలినట్లు ఇవాళ వాళ్ళు మీడియా ముఖంగా చెప్పారు. అందులో కేసీఆర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 23 ఎకరాలు పార్ట్ బి ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ బిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ను 23 ఎకరాలు తన పేరు మీద పట్టా చేసుకున్నారు. మిగతా వాళ్ళవి కూడా అంటే దాదాపు అందులో 18 లక్షల ఎకరాలు పార్ట్ బిలో ఉంటే, పార్ట్ బి సంబంధించి ఉన్నాయి. అవి ఎవరి కూడా మావే అని మొర్రో పెట్టుకున్నా, మావే దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోలేదు. కానీ ఎలాంటి సంబంధం లేకుండానే ఈ పార్ట్ బిలో ఉన్నటువంటి ఈ భూములను 23 ఎకరాలు, అది కూడా మేడ్చల్ జిల్లా అంటేనే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ కు చాలా వాల్యూ ఉన్నది, కోట్లలో ఈ ల్యాండ్స్ విలువ ఉన్నది. సో అట్లాంటి ల్యాండ్స్ లల్లా 23 ఎకరాలు ఈ సంతోష్ పేరు మీద ఉన్నదని చెప్పేసి ఇవాళ వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఉండే ఆ ఏరియాలో ఉండే చాలా మంది కూడా పార్ట్ బిలో ఉన్నాయి. సో వాళ్ళు ఎవరి కూడా ఈ పట్టాలు కాలేవు, ఎవరు కూడా పరిష్కార దిశగా ముందుకు అడిగేయలేదు. కానీ కేవలం అధికారంలో ఉన్నా అని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నారు కాబట్టి, రాజ్యసభ సభ్యుడిగా అతన్ని ఉన్నాడు కాబట్టి కావాలనే ఇవి పట్టా చేయించుకున్నారు. మరి మిగతా వాళ్ళే కూడా ఎందుకు చేయించలేదు అనేది పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. సో ఒక్కొక్కటి ధరణిలో గత ప్రభుత్వ హయాంలో ఈ ధరణి పోటీలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, ఈ భూ కబ్జాలు, నిషేధిత పేరుతో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా ఎవరెవరు ఎట్లా కబ్జా చేశారు, ఎవరు ఎట్లా పట్టాలు చేసుకున్నారు అనేది పూర్తి స్థాయిలో విడతల వారిగా అయితే వీటి బయట పెడతా ఉన్నారు. చూడాలి మరి ఒక్కొక్కటి ఈ ధరణికి సంబంధించి కూడా బయటకు వస్తున్నాయి. సో మరో వారం రోజుల పాటు కూడా ఈ ధరణికి సంబంధించిన దరఖాస్తుల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిపైన కూడా ఇంకా ఎలాంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఈ సంతోష్ కు సంబంధించిన ఈ 23 ఎకరాలు అనేది రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సంతోష్ అనే ఒక రాజ్యసభ మెంబరు, వారి కుటుంబానికి సంబంధించిన ఆయన పేరు మీద కూడా భూములు ఉన్నాయి. ఎట్లా వచ్చింది ఆ భూమి? అప్పటి వరకు ఏ లిస్టులో ఉన్నది ఎట్లాంటి భూమి? అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉంటది. ఆ గ్రామంలో అందరి భూములు కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. కానీ ఈయనకు మాత్రం పట్టా అవుతుంది. అంటే కంపెనీలు, మళ్ళీ దానికి సంబంధించిన రికార్డులు ఐటీ శాఖ మంత్రి దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ కూడా గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా భూమి హక్కులు కోల్పోవడం కానీ, భూ కుంభకోణాలు జరగడం కానీ ఇంత పెద్ద ఎత్తున. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జీతాలు రాక ఐసీయూ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నా పొట్ట నింపుకునేందుకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేక కార్యాలయాల చుట్టూ జీతం ఇవ్వమని వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసే ఐసీయూ సిబ్బందికి జీతాలు రావడం లేదు. గత 8 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, తీవ్రమైన లేదా ప్రాణాంతక స్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సేవలందిస్తాయి. ఇక్కడ స్థిరమైన సంరక్షణ అవసరం. సాధారణ శారీరక పనితీరును నిర్ధారించడానికి లైఫ్ సపోర్ట్ పరికరాలు, మందులు, క్లోజ్ మానిటరింగ్ అవసరం. అందులో విధులు నిర్వహించేందుకు అత్యంత శిక్షణ పొందిన నర్సులు, రెస్పిరేటరీ థెరపిస్టులు నియమించబడతారు.
వీరంతా తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను చూసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అంతటి ఎమర్జెన్సీలో పనిచేసే వారికి గత 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. నేను 7 సంవత్సరాలుగా పేషెంట్ కేర్ గా పనిచేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి చేసే వర్కర్లు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ మాకు ఏ గుర్తింపు లేదు. మా జీతాలు వేయడానికి కూడా మాకు ఇబ్బంది చేస్తున్నారు. మేము చేసిన కూలీకి కూడా మాకు కట్టి ఇవ్వకపోతే మేమెందుకు మా భర్తల్ని మా పిల్లల్ని వదిలేసి ఎంతో దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నారు. కూలి పనికి పోలేక ఈ చిన్న జీతానికైనా పని చేస్తున్నామంటే కుటుంబాల కోసమే. మా కుటుంబాలు రోడ్డున పడే స్థితికి వచ్చినాయి. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీ కార్మికులే కాదు 259 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా 3 నెలల నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. అందులో మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మంది అట్టడుగు వర్గాలు మాత్రమే అందులో పనిచేస్తున్నారు. 3 నెలలు 8 నెలలు జీతాలు రాకపోతే కార్మికుల యొక్క దీనస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అధికారులను అర్థం చేసుకొని కూడా ఐఎఫ్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వెంటనే వారికి రావాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా నేను అధికారులని డిమాండ్ చేస్తున్నాను. ఐసీయూ సిబ్బంది గత కొన్ని నెలలుగా ఆ శాఖలోని ఉన్నత అధికారులను సంప్రదించి ప్రాధేయపడినా వీరికి వేతనాలు మంజూరు కాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సిబ్బంది ఉన్నత అధికారులను కలిసి వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. అధికారులు మాత్రం వేతనాలు ఇచ్చే విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నారు. మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందిన తర్వాత పనిచేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తామంటున్నారు. గతంలో పనిచేసిన జీతాలకు తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. అంతకుముందు అనేది మన వైద్య పరిషత్ వాళ్ళ అధీనంలో ఉండేదండి. అది మన డిసిహెచ్ఎస్ గారు ఆయన చెప్పాలండి దాని గురించి. వాళ్ళ అధీనంలో మన ఈ 3 నెలలు అనేది మన మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా నేను అది మన ప్రాసెస్ అయిపోయింది. మేము ఇప్పిస్తాం త్వరలోనే. అది బడ్జెట్ గవర్నమెంట్ రిలీజ్ అవ్వగానే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది త్వరలోనే. 3 నెలలు. ప్రమాద స్థితిలో ఉండే రోగులకు సేవలందించే తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు ఐసీ యూనిట్ ఉద్యోగులు. సూర్యాపేట జిల్లా కోదడలో పలు మెడికల్ షాపులు, హాస్పిటల్స్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న సురేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో 12,40,000 రూపాయల విలువైన మెడిసిన్స్ ను సీజ్ చేశారు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్, క్రీమ్స్, బ్యాండేజీలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఎలాంటి లైసెన్స్లు లేకుండా మందుల షాప్ ను అక్రమంగా నడుపుతున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారి కిరణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.